అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టడానికి శ్రీకారం చుట్టారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు 2019 కంటే ముందు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఒక్క మెడికల్ కాలేజ్ నిర్మాణం కూడా చేపట్టలేదు, కనీసం ఆలోచన కూడా చేయలేదు. జగనన్న ముఖ్యమంత్రిగా కేవలం 5 ఏళ్లు పరిపాలించారు. అందులో 2 ఏళ్లు కరోనాకు పోయింది. కానీ ఆ తక్కువ సమయంలోనే 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టాలని 8,500 కోట్లతో అతను ఆలోచన చేయడమే కాకుండా నిర్మాణం ప్రారంభించారు. అలాగే 5 మెడికల్ కాలేజీలు అతను ముఖ్యమంత్రిగా ఉన్న ఆ తక్కువ కాలంలోనే నిర్మాణం పూర్తయిపోయి క్లాసులు కూడా ప్రారంభం అవడం జరిగింది. అలాగే ఎన్నికలు అయిపోయి కూడా మనం చూసాం, పాడేరు మెడికల్ కాలేజీలో అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయి. అంటే జగనన్న అంతగా పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గానికి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజ్ రావాలని అంతగా తాపత్రయపడితే ఈ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఈ మెడికల్ కాలేజీల వలన నిర్మాణం ఆలోచన జగనన్న చేయడం వలన ఆ ప్రాంతంలో భూములు విలువ పెరిగాయి, నిర్మాణాల విలువ పెరిగాయి. కాబట్టి తన సొంత వ్యక్తులకి అలాగే ప్రైవేటు వ్యక్తులకి తన బినామీలకి ఈ మెడికల్ కాలేజీలు కట్టబెట్టాలనే ఉద్దేశంతో ఈ విధంగా కేబినెట్ లో ఆమోదం తెలియజేయడం నిజంగా సిగ్గు చేయటని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇది నిజంగా ఎంతో దారుణమైన విషయం. ఈ రాష్ట్రంలో పేద ప్రజలకి వైద్యం అందకుండా, వైద్య విద్య అందకుండా చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఎందుకంటే 1923 నుంచి 2019 వరకు తీసుకుంటే కేవలం 11 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. పద్మావతి అటానమస్ మెడికల్ కాలేజ్ తో కలిపితే 12 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. కానీ జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక కేవలం 5 ఏళ్లలో 17 మెడికల్ కాలేజీలు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అందులో మొదటి విడతగా 5 మెడికల్ కాలేజీలు, రెండవ విడతగా ఇంకొక 5 మెడికల్ కాలేజీలు ప్రారంభిద్దామని, మూడవ విడతగా 7 మెడికల్ కాలేజీలు ప్రారంభిద్దామని ఆలోచన చేయడం జరిగింది. మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ మిగతా కాలేజీల తాలూకా నిర్మాణం ఆపేయడం మనందరం చూసాం. నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే గత ఏడాది 2వ విడత ఉన్న 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించవచ్చు కదా. ఇప్పుడు ఈ 2వ ఏడాదిలో మిగతా 7 కాలేజీలు వీళ్ళు నిధులు కేటాయించి ఆ నిర్మాణం పూర్తి చేసి క్లాసులు ప్రారంభించవచ్చు కదా. ఎంతసేపు కూడా చంద్రబాబు నాయుడు గారు విజనరీ అని చెప్పుకుంటున్నారు తప్ప అతనికి ప్రజల మీద చిత్తశుద్ధి లేదు. సంపద సృష్టికర్త అని చెప్పుకుంటారు గాని ఇక్కడ చూస్తే మెడికల్ కాలేజ్ విషయంలో సంపదను అమ్మేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. జగనన్న 17 మెడికల్ కాలేజీల నిర్మాణం ఒకేసారి చేపట్టడం ద్వారా చరిత్ర సృష్టిస్తే ఆ మెడికల్ కాలేజీలను అమ్మేద్దామనుకొని చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు చరిత్రహీనుడిగా నిలిచిపోయిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ప్రజల్లో ఎవరిని అడిగినా చెప్తారు, ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధీనంలో ఉంటే పేదలకు ఉచిత వైద్యం అందుతాదా, లేదా ప్రైవేట్ పరం చేస్తే ఉచిత వైద్యం అందుతాదా, ఏ విధంగా ఉంటే ప్రజలకు మేలు జరుగుతుంది అని ప్రజలందరికీ తెలుస్తుంది. ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులు వాళ్ళు కోట్లు అందులో మదుపు పెట్టి వాళ్ళు ఉచితంగా ప్రజలకు ఎందుకు వైద్యం అందిస్తారు? అది సామాన్యుడికైనా అర్థమైన విషయం. విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారికి అర్థం కాదా? అంటే అతనికి తెలిసి కూడా ఈ విధంగా తన సొంత మనుషులకి లబ్ధి చేకూర్చడం కోసం చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న పరిస్థితి అర్థమవుతూ ఉంది. దీన్ని రాష్ట్ర ప్రజలైతే ఖచ్చితంగా శిక్షిస్తారు, క్షమించరని తెలియజేస్తూ ఉన్నాను. ఇంకోవైపు తీసుకుంటే మహిళా మంత్రులైన అనిత గారు, సవిత గారు ఎంత దారుణంగా ఈ మెడికల్ కాలేజీల విషయంలో అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నారు. అనిత గారి గురించి చెప్తాను. ఆవిడైతే మన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూపించి అన్ని పచ్చి అబద్దాలు రాష్ట్ర ప్రజలకు చూపించడానికి ప్రయత్నించారు. అమ్మా అనిత గారు, మీకు చెప్తున్నాను, జగనన్న ఏ మెడికల్ కాలేజీలు పూర్తి చేశారు వాటి దగ్గరికి వెళ్లి నేను చూపిస్తాను, మీరు వచ్చి చూస్తారా అని నేను అడుగుతూ ఉన్నాను. నిజంగా మీకు దమ్ముంటే మీ పక్క జిల్లా అయిన పాడేరు మెడికల్ కాలేజ్ దగ్గరికి రండి, నేను చూపిస్తాను. అలాగే మీరు ఇన్ఛార్జ్ గా ఉన్న విజయనగరం మెడికల్ కాలేజ్ కి జగనన్న ప్రారంభించారు, దాని దగ్గరికి రండి, ఆ కాలేజ్ ఎంత చక్కగా ఉందో నేను చూపిస్తాను. అలాగే మీ సొంత జిల్లా అయిన అనకాపల్లి జిల్లాలో ఉన్న నర్సీపట్నం మెడికల్ కాలేజ్ నిర్మాణం ఎంత శరవేగంగా జగనన్న కాలంలో జరిగింది, మీ ప్రభుత్వం వచ్చాక ఏ విధంగా ఆగిపోయింది చూపిస్తాను, మీరు రండి.
మీకు మీ గవర్నమెంట్ వచ్చి 15 నెలలైనా కనీసం నర్సీపట్నం మెడికల్ కాలేజ్ కి నిధులు కేటాయించక దాని నిర్మాణం ఆపివేస్తే దాన్ని మళ్లీ ప్రారంభించేట్టుగా నిధులు కేటాయించేట్టుగా చేసుకోలేని అసమర్థ హోంమంత్రి మీరు. అలాంటి మీరు ఏ మొహం పెట్టుకొని అలాంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ వేసి జగనన్న కడుతున్న మెడికల్ కాలేజీల కోసం ఈ విధంగా మీరు కామెంట్స్ చేస్తున్నారు అని నేను అడుగుతూ ఉన్నాను. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద ప్రజల దగ్గరికి వెళ్లి అడుగుదాం అనిత గారు, మీకు ప్రైవేటు మెడికల్ కాలేజ్ కావాలా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కావాలా అడుగుదాం. ప్రజలు ఏమి తీర్పిస్తే దానికి అనుగుణంగా మనకు ముందుకు వెళ్దాం. అలాగే సవిత గారు, నిజంగా ఆవిడ ఎంత దారుణంగా కామెడీ స్కిట్స్ చేశారో మొన్న చూసాం. సొంత నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్ నిర్మాణానికి జగనన్న పూనుకొని అది ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చాక 15 నెలలైనా కనీసం ₹1 కూడా చంద్రబాబు నాయుడు గారు కేటాయించకపోతే అసలు కేటాయించేట్టుగా చేయలేని అసమర్థ మంత్రిగా మీరు ఉండి ఈ విధంగా మళ్ళీ కామెడీ స్కిట్స్ చేస్తుంటే రాష్ట్రంలో ప్రజలు చూసి అసహించుకుంటూ ఉన్నారు. ఒక బీసీ మంత్రి అయిన మీరు బీసీ హాస్టల్స్ కి కనీసం 50 కోట్లు కూడా మీ ప్రభుత్వంతో మంజూరు చేయించుకోలేని అసమర్థ మంత్రిగా ఉన్న మీరు ఉన్నారు. అసమర్థమైన మంత్రిగా మీరు సవిత గారు ఉన్నారు. అలాంటి మీరు ఏ మొహం పెట్టుకుని జగనన్న కోసం మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ 15 నెలలుగా మీ సొంత నియోజకవర్గంలో ఉన్న మెడికల్ కాలేజీకి ₹1 కూడా కేటాయించుకోకుండా మీరు ఏం చేస్తూ ఉన్నారు? కుట్టు మిషన్ స్కాన్స్ లో బిజీగా ఉన్నారా అని నేను అడుగుతూ ఉన్నాను. కాబట్టి మీకు తెలియజేసేది ఏంటంటే రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కావాలి. ఎందుకంటే ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అయితే ప్రభుత్వమే నిధులు కేటాయిస్తుంది కాబట్టి పేదవాళ్ళకి ఉచితంగా వైద్యం, సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుతుంది. అలాగే పేద విద్యార్థులకి వైద్య విద్య ఉచితంగా అందుతుంది. కాబట్టి ప్రైవేట్ పరం కాకుండా ఉండాలి, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ గానే అవి కొనసాగాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, మంత్రులు కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్మాణం పూర్తయ్యేట్టుగా నిధులు కేటాయించాలి. ఇప్పటికి తీసుకుంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2 లక్షల కోట్ల పైగా అప్పులు చేయడం జరిగింది. కనీసం మెడికల్ కాలేజీలకి సంవత్సరానికి 5,000 కోట్లు ఖర్చు పెడితే సరిపోతుంది. అది కూడా చేయలేని అసమర్థ ప్రభుత్వం ఇప్పుడు నడుస్తూ ఉంది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మళ్లీ పేదలకు ఉచిత వైద్య విద్య అలాగే ఉచిత వైద్యము అందేంత వరకు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని తెలియజేస్తూ ఉన్నాను. ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం కాకుండా మేము అడ్డుకుంటామని తెలియజేస్తూ ఉన్నాను.